ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలు బహిర్గతమయ్యాయి. చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ఆధ్వర్యంలోని కమిటీ నిర్వహణలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు జిల్లా సహకార అధికారి సమర్పించిన నివేదికలో స్పష్టమైంది. ఆ నివేదికలో PACSలో నిర్వహణ పూర్తిగా దారి తప్పిందని, దాదాపు 89 లక్షల రూపాయలు బకాయిలను రికవరీ చేయకపోవడం, 8.39 కోట్ల రూపాయలకు పైగా ఉన్న రుణాలలో గణనీయమైన మొత్తాన్ని వసూలు చేయడంలో విఫలమవడం పెద్ద సమస్యగా తేలింది. అంతేకాకుండా NABARD మార్గదర్శకాలను విమర్శించి సిబ్బంది మేనేజ్మెంట్ ఖర్చులపై అధిక వ్యయం చేయడం, 2021-22 నుంచి 2023-24 వరకు ఆడిట్ రిపోర్టులో గుర్తించిన లోపాలను సరిచేయకపోవడం, వార్షిక బడ్జెట్ సిద్ధం చేయకపోవడం కమిటీ నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేశాయి. ఇంకా పరిస్థితిని మరింత క్లిష్టం చేసిన అంశం ఏమిటంటే కమిటీ సభ్యులలో కొంతమంది స్వయంగా డిఫాల్టర్లుగా ఉండడం. ఇది PACSలో అవినీతి ఎంత లోతుగా పాతుకుపోయిందో స్పష్టం చేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ పరిమాణాల నేపథ్యంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ సహా ప్రస్తుతం కమిటీని అనర్హులుగా ప్రకటించి వారిని పదవుల నుంచి తొలగించింది. వారి స్థానంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ K. రమేష్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రతిపక్ష పార్టీలు ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించాయి. రైతుల కష్టార్జితం నిధులను రక్షించడంలో కమిటీ ఘోరంగా విఫలమైందని, కాకిరాల హరిప్రసాద్ నాయకత్వంలో PACS ప్రతిష్ట మసకబారిందని వారు మండిపడ్డారు. PACSలో వెలుగులోకి వచ్చిన ఈ ఆర్థిక అవకతవకలు ప్రభుత్వ వర్గాల్లోనే కాకుండా రైతుల్లోనూ తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాల్మాన్ అందిస్తారు. చెప్పండి సాల్మాన్. థ్యాంక్ యూ కళ్యాణి. తొర్రూరు ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలో కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలు అయితే జరిగాయని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఆ గతంలో నుండి ఇప్పటి వరకు అవకతవకలు జరిగాయని అయితే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఈ యొక్క PAC దానికి సంబంధించి మొత్తానికైతే పూర్తిగా అవకతవకలు జరిగాయని అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినబడ్డాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న ఎమ్మెల్యే దాని ఆధ్వర్యంలో విచారణ అయితే ప్రారంభించారు. విచారణ ఆధ్వర్యంలో PAC చైర్మన్ సహా అందులో ఉన్న కోఆపరేటివ్ సభ్యుల్లో పెద్ద మొత్తంలో అంటే వారు ఏదైనా లోన్లు తీసుకుంటే డిఫాల్టర్ గా అంటే ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఏ లోన్లు తీసుకున్నా రైతుల దగ్గర నుంచి అయితే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తో సహా దానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు అయితే ఖచ్చితంగా చూడాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఖచ్చితంగా దానికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీలో సభ్యులుగా ఉన్నారో వాళ్ళే అనేక లోన్లు తీసుకొని ఇప్పటి వరకు కట్టకుండా ఉన్నారంటే దాంట్లో ఆర్థిక అవకతవకలు ఎంత జరిగాయో మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి దాని మీద విచారణ చేసి అవకతవకలు జరిగిన అటు నిరూపణ కావడంతో కాకిరాల హరిప్రసాద్ చైర్మన్ తో సహా పూర్తిగా ఆ యొక్క బాడీని అయితే రద్దు చేశారు. దీనికి సంబంధించి గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క PAC ఆధ్వర్యంలో ఒక పెట్రోల్ బంకును అయితే నిర్మాణం చేశారు. పెట్రోల్ బంకు ఆధ్వర్యంలో అనేక అవకతవకలు జరిగాయని అయితే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి గుర్తూరు దగ్గర ఊకల్ క్రాస్ రోడ్ వద్ద ఈ యొక్క పెట్రోల్ బంకు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అయితే ప్రారంభించారు. యశస్విని రెడ్డి ప్రారంభించిన తర్వాత దాంట్లో ఆ యొక్క పెట్రోల్ బంకు గతంలో మొదట్లో చాలా బాగా నడిచేది. కానీ ఈ యొక్క దాంట్లో అవకతవకలు జరిగి లేకుంటే సోహా చేయడంతో పెద్ద ఎత్తున ఆ యొక్క పెట్రోల్ బంక్ కూడా మూతపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ యొక్క పెట్రోల్ బంకు నిర్మాణంలో కూడా అవకతవకలు జరిగాయని అయితే ఆరోపణలు రావడంతో ఈ యొక్క పెట్రోల్ బంక్ కూడా పూర్తిగా నడవకుండా ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద కూడా విచారణ చేయాలి. ఈ యొక్క రైతుల సొమ్ము రైతులకు చెందాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. సభ్యులు లేకుంటే అందులో చేసే ఉద్యోగులు చేతివాటంతో పెద్ద ఎత్తున ఆర్థికంగా లావాదేవీలతోటి సొంత సొమ్ముగా వాడుకుంటున్నారనే ఆరోపణలు అయితే వెలువడుతున్నాయి. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం కూడా ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకొని రికవరీ చేయాలని అయితే అక్కడ ఉన్న అధికారులు కానీ లేకుంటే ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఖచ్చితంగా వారి ఎవరైతే అవకతవకలు జరిగాయో వారి నుండి రికవరీ చేయాలని అయితే ప్రజా సంఘాలు ప్రభుత్వ అధికారులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క
రైతులకు చెందాల్సిన డబ్బులు కొంతమంది సొసైటీ సభ్యులు అదేవిధంగా చైర్మన్ తో సహా ఖచ్చితంగా దాంట్లో ఉన్న అందులో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించి ఆ యొక్క డబ్బులను రికవర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సల్మాన్. ప్రకాశం జిల్లా మార్కాపురంలో దస్తావేజు లేఖరుల రెండో రోజు పెన్ టౌన్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో జరిగింది. ఆధార్ ఓటీపీ విధానం కార్డు ఫ్రైమ్ 2.0 లోపాల కారణంగా గ్రామీణ ప్రజలు లేఖరులు ఇబ్బందులు పడుతున్నట్లు లేఖరులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు ఓటీపీ రద్దు లేదా సవరణలు కోరుతూ మండల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. రిజిస్ట్రేషన్ శాఖ వారు ప్రవేశించినటువంటి 2.0 ప్రైమ్ దాంట్లో కొన్ని లోపాలు ఉండటం వలన వాటిని సరిచేయమని ఈ మధ్య 5 రోజుల నుంచి నెల్లూరు జిల్లా వారు మొదలుపెట్టినారు ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని. అది కొనసాగుతూ దాంట్లో భాగంగా రాష్ట్ర సంఘం వారు పెన్ డౌన్ కార్యక్రమాన్ని ప్రతి సబ్డీలో చేయమని మమ్మల్ని ఆదేశించినారు. ఆదేశాల మేరకు ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని రెండో రోజు నిన్న సంపూర్ణంగా ప్రశాంత వాతావరణంలో గాంధీవాదంగా చేసినాము. అలానే ఈరోజు కూడా గాంధీ గారి పద్ధతిలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేస్తున్నాము. మేము కోరేది ఒకటే, ఈ 10 సంవత్సరాల క్రితం అనుసంధానమైనటువంటి ఆధార్ కార్డులకు ఓటీపీలు వస్తున్నాయి. అది చాలామందికి ఆ ఫోన్ ఉన్నదో లేదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. దానివల్ల కక్షిదారులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఆ విధానాన్ని ఏదో ఒకటి అమెండ్మెంట్ చేయమని, అది లేని ఎడల వేరే ఒక మార్గాన్ని సూచించమని మేము కోరుతున్నాము. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లి గ్రామంలో భారీ వివాదానికి నాంది పలికింది. పెడం జనార్దన్ మరణం తర్వాత అతడి భూమిని కూతురికి తెలియకుండా తహసీల్దార్ పట్టా చేశారు. కొడుకుల పేరు మీద పట్టా మార్చిన తహసీల్దార్ సుజాత రెడ్డిపై కుటుంబం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఖానాపూర్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించి తహసీల్దార్ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తహసీల్దార్ సుజాత రెడ్డి వివరణలో వరలక్ష్మి చిన్నప్పుడే దత్తతకు వెళ్లిపోయిందని, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ వారి కుటుంబ సభ్యుల ద్వారా తీసుకోబడిందని తెలిపింది. పూర్తి నివేదిక జిల్లా కలెక్టర్కు అందజేస్తామని తెలిపారు. పెండం శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి ఫ్యామిలీ మెంబర్ కోసం అప్లై చేసిండు. తర్వాత ఇతను పిటిషన్ అఫిడేవిట్లో మాత్రము వీళ్ళ సిస్టర్స్ సన్స్ అనేసి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు చనిపోయారు. వీళ్ళ ఫ్యామిలీ అంటే సన్ ఓన్లీ డాటర్స్ కోసం ఫ్యామిలీ మెంబర్స్ అప్లై చేయడం జరిగింది. ఇందులో వరలక్ష్మి అనే పేరు మెన్షన్ చేయలేదు. తర్వాత మన గిద్దావర్ గారు కూడా లోకల్ ఎంక్వైరీ చేయడం జరిగింది. అందులో కూడా వీళ్ళు లోకల్ ఎంక్వైరీలో వరలక్ష్మి పేరు ఎవరు చెప్పలేదు. తర్వాత నోటీస్ బోర్డులో కూడా మేము అతికేయడం జరిగింది. ఎటువంటి అబ్జెక్షన్స్ కానీ మాకు ఆఫీస్కు రాలేదు. ముగ్గురు అన్నదమ్ముల పేర్ల మీద 16 గుంటలు చేయడం జరిగింది. అప్పుడు కూడా ఈ వరలక్ష్మి వచ్చేసి మరి నేను ఫ్యామిలీ మెంబరు, నాకు కూడా రిజిస్ట్రేషన్ కావాలి అనేసి ఎటువంటి అబ్జెక్షన్స్ కానీ ఏమీ చేయలేదు. వీళ్ళు ఫ్యామిలీ మెంబరు, వీళ్ళ బ్రదర్స్ వచ్చి కూడా ఉంది మేడం అనేసి చెప్పడం కానీ ఏమీ జరగలేదు. కాబట్టి ఫ్యామిలీ మెంబర్ ఇష్యూ అయింది, ప్లేస్ రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఓజీ సినిమాకు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కనీసం కేబినెట్ సమావేశాలకు కూడా రాకుండా పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదని అన్నారు. మర్మమేంటో చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం అయితే మాత్రం ఓజీ సినిమా టికెట్ ధర 1000 రూపాయలకి పెంచుకుంటారా అని ప్రశ్నించారు. ఇష్టానుసారంగా టికెట్ల ధరలు పెంచడం కరెక్ట్ కాదన్నారు. జనాల్ని పీకు తింటాడమంటే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. సినిమా కొద్ది కాస్ట్లీగా ఉంటుంది. 1000 రూపాయలు రేటు, అది కూడా మొట్టమొదటి రోజు 1000 రూపాయలంట. ఇదంతా మొట్టమొదటి కొనేది నువ్వు నేను కొనం కదా, అభిమానులు కొంటారు, అభిమానులు బరాయిస్తున్నారు. ఏం చెప్తాం, మా జాంకాయ అన్నట్టుగా ఉంది వ్యవహారం. వాళ్ళ ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారు నటించే సినిమా 1000 పెంచారు. ఇంకా 2000 పెంచినందుకు సంతోషపడాలి మనం.
ఇది అధికార దుర్వినియోగం కాదా అని నేను సున్నితంగా అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ఉప ముఖ్యమంత్రి గారు నటించినటువంటి సినిమాకి 1000 రూపాయలు పెట్టుకుని మీరు షోను రిలీజ్ చేస్తున్నారే, ఇది అధికార దుర్వినియోగం అవుతుందా కాదా నాకు చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు. ఏదో పవన్ కళ్యాణ్ గారు డబ్బులు సంపాదించుకుంటున్నాడేనో, దాని ప్రొడ్యూసర్ దానయ్య గారు ఏదో సంపాదించుకుంటున్నాడో కాదు నాకు ఉద్దేశం. ఉప ముఖ్యమంత్రి గారు నటిస్తే అంత కాస్ట్లీగా ఎందుకు కొడదని టికెట్? మీ ప్రభుత్వం మీరు పెంచేసుకుంటారా? కొద్ది గొప్ప పెంచుకొని తప్పు లేదు. 1000 రూపాయల ఏందండి ఇది? నాకు అర్థం కాలేదు. అదేమంటే మా కడుపు మంట అంటారు. ఆ ఓజీ మీద మా కడుపు మంట ఏమీ లేదు. ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని కోరుకుంటాం, మాకేమి అభ్యంతరం లేదు. దానయ్యకి దండిగా డబ్బులు రావాలని కూడా కోరుకుంటాం. దండిగా డబ్బులు ఎప్పుడు? సినిమా సక్సెస్ అయితే దండిగా రావాలి. సక్సెస్ కాకపోయినా దండిగా వచ్చే మార్గాలు చూస్తున్నారు. మొట్టమొదటి రోజు 1000 రూపాయలు పెట్టి కొట్టేయాలని చూస్తున్నారు. తప్పండి, ఇది అన్యాయం. మీ దగ్గర పవర్ ఉంది కదా అని చెప్పేసి ఈ రకంగా భారాన్ని మోపడం సరైనటువంటి విషయం కాదు. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, దట్ టు ఏ కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్, ఏ పేదవాడి ఎంటర్టైన్మెంట్. ఆ పేదవాడి ఎంటర్టైన్మెంట్లో, కామన్ మ్యాన్ ఎంటర్టైన్మెంట్లో కూడా మీరు 1000 రూపాయలు పెంచేసి మీ అభిమానుల దగ్గర తీసుకోవటం ధర్మమేనా? ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆలోచించుకోండి. ఈ రకంగా జీవోలు ఇష్యూ చేసుకుని మీరు చేయటం అనేది దుర్మార్గం కాదా? ఇది అవినీతి కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? చెప్పండి. ఈ తప్పు మీరు చేస్తానంటే మేము చేసేదే ఉంది. మీ దగ్గర బ్రూట్ మెజారిటీ ఉంది, 164 సీట్లు ఉన్నాయి మీ దగ్గర. అదేంటి 1000 రూపాయలు పెంచినందుకు సంతోషపడారు, 2000 పెంచలేదని అట్లా అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఏది ఏమైనా ఓజీ బ్రహ్మాండంగా ఆడాలని, అద్భుతంగా ఆడాలని, దానయ్యకి 150 రూపాయల టికెట్ అయినా దండిగా డబ్బులు రావాలని కోరుకుంటాం తప్ప ఈ రకంగా రావడం అనేది అన్యాయం. దిస్ ఈజ్ కాల్డ్ దోపిడీ. ఈ దోపిడీ మంచిది కాదు. తెలంగాణ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మధు యాక్షి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా ప్రధాని మోదీ, అమిత్ షా అభివర్ణించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించినా ఇప్పటి వరకు దానిపై చర్యలు తీసుకోకపోవడం కేంద్ర బీజేపీ, బీఆర్ఎస్ మధ్య దోస్తీకి నిదర్శనమని ఆరోపించారు. కవితపై కూడా మధు యాక్షి తీవ్ర విమర్శలు చేశారు. జైలు నుంచి వచ్చి అవినీతి మీద నీతులు చెప్పడమేంటని ప్రశ్నించారు. బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదని వ్యాఖ్యానించారు. బడి అంటే ఓ ఆలయం. అలాంటి ఆలయంలో పిల్లలకు చదువు చెప్పి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్ మద్యం మత్తులో రచ్చ చేశాడు. 10 మంది టీచర్లకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రిన్సిపల్ తాగి తందనాలాడాడు. ఈ ఘటన విజయనగరం జిల్లా మెంటాడ కుంటిన వలస ప్రభుత్వ పాఠశాలలో వెలుగు చూసింది. మద్యం మత్తులో మానసిక విలువలు మరిచిపోయి విద్యార్థులకు గొప్ప నైతికత నేర్పాలి అన్న బాధ్యతను తుంచేస్తున్నాడు. హెడ్ మాస్టర్ ముగడ రామకృష్ణరావు ఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. హెడ్ మాస్టర్ ఆచరణపై స్కూల్ చైర్మన్ ఫిర్యాదు చేయగా విచారణకు వెళ్లిన డిప్యూటీ డిఈఓ మోహనరావుపై అతను మద్యం మత్తులో చిందులు వేసిన వైనం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రిన్సిపల్ తీరుపై విద్యార్థులు, తల్లిదండ్రులు మండిపడ్డారు. ఈ విషయాన్ని విద్యా కమిటీ చైర్మన్ పెదిరెడ్ల సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లారు. ఎప్పుడు చేసి క్లాస్ 10 దాకా వెళ్తారు ఇప్పుడు అడగలేదు చెప్తాను దిగొద్దు ఎప్పుడు ఎప్పుడు మాకాయను గిరి నా డ్యూటీ నేను చేస్తాను. ఈ వేస్ట్ శాలరీ వేస్ట్ సార్ నేను ఎంత డ్యూటీ చేస్తున్నా తెలుసా? నేను క్వశ్చన్ అయితే అంత చూడండి రిపోర్ట్ భోజనం చేయలేదు మీరు అంతా నీకు పని అయిపోయింది. నీ షాప్ క్లోజ్ అయిపోయింది. ఈరోజు షాప్లో మీ పైకి పెడతాను, పైన కూడా ఇప్పుడు పెడతాను ఆల్రెడీ వీడియోస్ అన్ని కూడా. నా డిప్యూటీగా వచ్చాను, నన్ను పెట్టకండి. విచారణకు వచ్చాను. ఎందుకు
అతనే సర్పంచ్ లేరండి. వస్తాను ఉన్నారా? మాకు ఇలా కంప్లైంట్ ఇస్తున్నారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతున్న ప్రభుత్వ అధికారులపై చర్యలు తప్పవని పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. పొద్దుటూరు నియోజకవర్గంకు 2 టీడీపీ ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారని రాజమల్లు ఆరోపించారు. ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వరదరాజుల రెడ్డి ఎమ్మెల్యే అయితే ఆయన కుమారుడు కొండారెడ్డి 2 ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో పెత్తనాన్ని చెలాయిస్తున్నారని రాజమల్లు ఆరోపించారు. ఆయన కుమారుడు ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రారంభోత్సవాలలో పాల్గొంటున్నారన్నారు. 2029లో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తమను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే కానీ నా ప్రశ్న ఏంది ఇక్కడ అంటే కనుక అధికారపూర్వకంగా మీరు ఎమ్మెల్యే అని చెప్పి ఎన్నికల కమిషన్ డిక్లరేషన్ ఫామ్ ఇచ్చినది నంద్యాల వరదరాజిరెడ్డి గారికి. కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉండేది, అధికారులు కూడా ఎమ్మెల్యేగా రిసీవ్ చేసుకుంటూ ఉండేది వారి కుమారుడు కొండారెడ్డి గారిని. ఎందుకు ఇంత పెద్ద మాట మాట్లాడుతున్నానంటే సాక్ష్యం లేకుండా ఆధారం లేకుండా ఇంత పెద్ద మాట మాట్లాడడానికి సాహసించాం. ఇది పెద్ద మాటే. రాజ్యాంగాన్ని పూర్తిగా ఉల్లంఘించి ప్రజాస్వామ్యంలో ప్రజలు వేసిన ఓటును అపహాస్యం చేస్తూ నంద్యాల కొండారెడ్డి గారు ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వానికి సంబంధించిన అధికారపూర్వకమైన కార్యక్రమాలకు హాజరు కావడం, ప్రారంభోత్సవాలు కూడా చేయడం, అది ఎంత విడ్డూరం అంటే అంత విడ్డూరం. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారపూర్వకమైన కార్యక్రమాలలో ఎమ్మెల్యేకి బదులుగా ఎమ్మెల్యే కుమారుడు పాల్గొనడం, రిబ్బన్ కటింగులు చేయడం, ప్రభుత్వ అధికారులతో పాలనా వ్యవహారాల గురించి చర్చించడం, రికార్డ్స్ను పరిశీలించడం. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ నగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతుంది. శనివారం మధ్యాహ్నం 1 గంట సమయానికి ప్రాజెక్టులోకి 2 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. అధికారులు ప్రాజెక్టు 39 గేట్ల ద్వారా 2,13,285 క్యూసెక్కుల హాట్ ఫ్లోను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1090.9 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు. ప్రాజెక్టు సామర్థ్యం 80.50 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 80.053 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ నుంచి భారీ వరద కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వైఎస్ జగన్ 5 ఏళ్ల పాలనలో అవినీతి రాజ్యమేలిందని, అరాచకం హెచ్చరించిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పరాకమణిలో జరిగిన అక్రమాలపై ఆయన మండిపడ్డారు. దొంగలు, దోపిడీదారులు, మాఫియా డాన్లకు ఏపీని కేర్ ఆఫ్ అడ్రస్ చేశారని వ్యాఖ్యానించారు. గనులు, భూములు, అడవులు, సమస్త వనరులతో పాటు జనాన్ని కూడా జగన్ గ్యాంగ్ దోచుకుంటుందని ఆరోపించారు. చివరకు తిరుమల శ్రీవారి సొత్తును కూడా వదిలే లేదని విమర్శించారు. తాడేపల్లి ప్యాలెస్ ఆశీస్సులు, టీడీటీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అండదండలతో తిరుమల పరకామణిలో దొంగలు పడ్డారని చెప్పారు. కోట్ల సొత్తు కొల్లగొట్టారని ఆరోపించారు. ఆ డబ్బులు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారని, ఇందులో వాటాలను తిరుపతిలో భూమన నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు అందాయని నిందితులే చెబుతున్నారని లోకేష్ ఎద్దేవా చేశారు.